తెలుసు, మీకు కూడా తెలుసు, నేను చెప్పకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పా కదా. ఒకటే క్లూ, పారాచూట్స్ అనేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండలేదు. ఎందుకు వీళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని మనం ఈ ఇబ్బంది పడాలి అని చెప్పేసి ఆయన మదన పడుతున్నారు. చంద్రబాబు గారు ఆయన రాజకీయాల్లో ఒక వినూత్నమైన మార్పు తీసుకొచ్చారు, యువతరానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చారు. రామారావు గారిది ఏంటంటే ఆయన పూర్తి సంస్కరణవాది. ఆ సంస్కరణలకి మరింత షుగర్ కోటెడ్ వ్యవస్థలు ఈయనతోటి మొదలైనవి. మంచి మార్పు వచ్చింది. కానీ ఒక్కసారిగా ఇప్పుడు ప్రత్యేకించి 2024లో మాత్రం మీరు లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక, అచ్చంగా మనం ఇంత పెట్టాం, ROI వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాట్లాడుకునే మాట, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అచ్చంగా పారాచూట్స్ చేస్తోంది అదే. ఆయన దగ్గర ఉంది రిపోర్టు. ఆయన ఇంకా ఉపేక్షించలేరు. మా అబ్బాయి చెప్పాడు కదా, పోన్లే ఒక్కసారికి చూసి వదిలేద్దామంటే రేపొద్దున పార్టీ ఉండాలి కదా చూసి వదిలేయటానికి, రేపొద్దున ప్రభుత్వం ఉండాలి కదా. మీరే మరి బంగారుపళ్ళెం ఎక్కడ ఆర్డర్ చేశారో తెలియదు, కానీ జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెడీ చేస్తున్నారేమో అనే ఇంప్రెషన్ స్వయానా మీ కార్యకర్తలే, మీ నాయకులనే మీ సోషల్ మీడియాలోనే ఏకిపారేస్తున్నారు. బయట వాళ్ళు ఎవరు ఏమంటలే మిమ్మల్ని. మా తెలుగుదేశం పార్టీలో అది ఒకటి ఉందిలేదు సార్. ఎందుకంటే పార్టీ మీద ప్రేమతో అందరూ మాట్లాడి కొంచెం అట్లా మాట్లాడేది. కానీ ఇప్పుడు 151 సీట్లు వచ్చినటువంటి దశలోని నిలబెట్టుకోలేనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి అది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవాళ కొత్తగా నేను అప్పుడు విమర్శించలేదు. ఇప్పుడు విమర్శించడం అంటే నా సిద్ధాంతాలు ప్రాతిపదిక విమర్శించా. కానీ ఇంకా ఆయన లాంటి భస్మాసురాస్తం రాజకీయాల్లో మీరు ఇంకా చూడబోరు. మీకేం ఇంకా డోకా అవసరం లేదు. అంటే అతను కాకపోతే ఆయన అధికారంలో ఇంకొక అధికార మార్పిడి కోసం అధికారం మరోసారి వస్తుందా రాదా అనేటువంటి అంశం ప్రాతిపదికగా పాలన కాదు. పాలన ప్రజల కోసం చేయాలి. ప్రజల కోసం చేసే క్రమంలో జరుగుతున్నటువంటి తప్పులు ఏదన్నా ఉంటే చూపించాల్సినటువంటి అవసరం మీడియాకే ఉంది, మాలాంటి వాళ్ళకు ఉంది. పార్టీ ప్రతినిధిగా ఉన్నా సరే, ప్రతిపక్షం ఎటు విఫలమై ఉంది కాబట్టి ఇంకా మరింత మన మీద ఇంకా మరింత బాధ్యత ఉంటుంది. అధికార పార్టీ ప్రతినిధులుగా ఉన్నా ఇక్కడ పొరపాటు జరుగుతుంటే సరే బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగానే చెప్పకపోతే అది తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇందాక మిత్రులు కాదేంటేశ్వరరావు అన్నట్టుగా కొంచెం ఆయనేమో మా ఫైర్ బ్రాండ్ కాబట్టి సూటిగా బయటికి చెప్తారు. ఏదైనా ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఇదేమి సార్ ఇందాక చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, అది వన్స్ అగైన్, అంటే ఎన్నిసార్లు చెప్పేదానికి కాదు. మనకి ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తానే ఉంటారండి. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చినప్పుడు కూడా ఏం లేదు, వ్యతిరేకత లేదు, అన్ని స్కీమ్లు ఇచ్చారు, ఇన్నప్పుడు కూడా చెప్పాం. ఇదే అమరావతి గురించి నేను చెప్పాను. ఇప్పుడు ప్రజలు అలా ఫీల్ అవరు. ప్రజలు ఎలా ఫీల్ అవుతారంటే నాకు ఒక కష్టం కలిగితే మీ అందరూ అయ్యో మన రామకృష్ణ అనుకుంటారు, నేను మీకు పెట్టిందే లేదా కప్ ఆఫ్ టీ కూడా ఇచ్చి ఉండను ఇప్పుడు. కానీ అలా ఉండదు. ప్రజలందరూ ఎక్కడో కాశ్మీర్లో అలా జరిగిన దానికి ప్రపంచం అంతా విలువెల్లాడిపోతుంది. ఎందుకు కాశ్మీర్లో జరిగింది మాకేం సంబంధం, మా ఇంట్లో వాళ్ళు కాదుగా అని అనుకోరు. అదే చెప్తుంది. మనం సమస్య వచ్చి అదే మనిషి, అందుకే మనిషి అంటారు, అదే మానవత్వం అంటారు. అది ఇందాక చెప్పినట్టుగా రాజకీయాలను అధ్యయనం చేయాలి, ప్రజలని సమాజాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు గాంధీ గారు నేను వచ్చి సేవ చేస్తానంటే గోఖలే గారు అదే కదా అంద ఆ రోజు. అంటే ఏంటని అడిగితే ఏంటంటే ప్రజాసేవ చేయాలంటే నువ్వు దేశం ఎలా ఉందో చూసి రావాలి అని చూసి రమ్మన్నారు. చూసి వచ్చిన తర్వాత దృక్పథం. ఎందుకు ఇది చెప్తున్నానంటే సార్, ఇది ఎందుకంటే మేము ఎక్కువ కాలం ఉండే అవకాశం భగవంతుడు మాకు సరే కొత్త పార్టీ ప్రతినిధిగా ఉండే అవకాశం పార్టీ ఇచ్చింది, మా నాయకుడు చంద్రబాబు గారు ఇచ్చారు. నేను ఎప్పుడో ఆ విషయంలో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్స్ టు. అలాగే నేను ఇంత అవగాహన కల్పించుకునే శక్తి అవకాశం కూడా నాకు కలిగింది ఇంతకాలం ఉండటం వల్ల. ఇప్పుడు అసలు నువ్వేం చేయాలో నీకు క్లారిటీ ఉండాలి. నేను ఎమ్మెల్యే అయితే ఏం చేయాలో నాకు క్లారిటీ ఉండాలి. లేదంటే మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ డిబేట్లో మీరు అడిగే క్వశ్చన్కి ఎంతవరకు నేను సమాధానం చెప్పగలను, నేను ఎంతవరకు నాకుంది, లేదా ఏది పడితే అది మాట్లాడుతూ వచ్చి ఇబ్బంది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒక అధికార ప్రతినిధిగా కూర్చున్నప్పుడు, ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా కూర్చున్నప్పుడు విచ్ ఎక్స్టెంట్ షుడ్ టాక్, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకోలేదు. 1 డేలో రావు. అలాంటిది ఉన్న ప్రజలు నేను ఇందాక మీరు చెప్పినట్టు కానీ 40 ఏళ్ళు అయితే రావాలి కదండి. 1 డేలో రావు, నేను ఒప్పుకుంటా. 40 ఏళ్ళు అయింది కదా, మనం ఎంత అండి 43 ఏళ్ళ, ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు గెలిచిన ఐ బిలీవ్ 43 ఏళ్ళు, 43 ఏళ్ళు అయితే రావాలిగా. కొద్దిగా కాదు సార్, ఇప్పుడు మీరు గెలిచిన వాళ్ళ గురించి కొద్దిమంది ఎలా ఉన్నారు అనేది. అవునండి, ఆ గెలిచిన వాళ్ళు ఇలా ఉన్నారని 43 ఏళ్ళుగా పార్టీని నడుపుతున్న వాళ్ళు, పార్టీని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు, మీరు చెప్పినట్టు అధ్యయనం చేస్తున్న వాళ్ళు, విశ్లేషణ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? రేపు పొద్దున మళ్ళీ మీరు రావాలి సార్, 2029కి మీరు రావాలి. రావటం కోసం ఇక్కడ ప్రక్షాళన జరగాలనేది కదా జనం డిమాండ్. ఇప్పుడు కేశినేని బ్రదర్స్ గొడవ కాదు అది ఇది ప్రపంచం బాధ, కృష్ణశాస్త్రి బాధ కాదు. అది సామెత ఉందిగా మీకు తెలుసు కదా, శ్రీశ్రీ బాధ ప్రపంచం బాధ శ్రీశ్రీ అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాన్ని అయిపోయింది. ఇది ఇంకొక రోజు మీతో చర్చలో నేను ఇంకా స్పష్టంగా కొన్ని విషయాలు రాజకీయ పార్టీల మీద మాటలు చెప్తాను. ఎందుకంటే ఇది ఏం జరుగుతుందంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే గ్రామ పార్టీ అధ్యక్షుడికి 90 మీకు ఇప్పుడు చెప్తాను. ఇట్లాంటి గ్రామ పార్టీ అధ్యక్షుడి కోసం ఉండే ఆరాటం చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే
ఒక మంచివాడిగా అంటే ఒక గ్రూపు వ్యవహారం గ్రూప్ అంటే ఆ గ్రూపులు కాదండి, కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులు కాదు, అంటే కాకపోయినప్పుడు ఇవాళ ఏమైందంటే కంప్లీట్ గా నామినేటెడ్ సిస్టమ్ లాగా, అంటే కంప్లీట్ గా ఇప్పుడు మనమే ఉన్నామండి. ఇది ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఇది మంచి ఎమ్మెల్యేలతో డిఫరెంట్ సందర్భాలు ఉన్నాయి. నేను తెలుగులో పనిచేసినప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది ఈయన కాదండి అంటే కాదండి, వాళ్ళు బాగా పనిచేస్తారు, మీరు తెలుసకపోతే మీకు అదే మీకు ఏదో వేరే ఇబ్బంది ఉందని వాళ్ళు పక్కన పెడితే పార్టీకి రైట్. మీరు అన్నట్టు ఈ సబ్జెక్ట్ మనం మళ్ళీ మారదాం. ఒకసారి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాం, టైం కూడా అయిపోతుంది. వెంకటేశ్వర గారు, మన ఎంతసేపు మన గొట్టిపాటి రామకృష్ణ గారి గాంధీ సిద్ధాంతం అండి, వాళ్ళందరూ వాళ్ళే మారుతారులే, మంచితనం ప్రపంచంలో ఉన్నప్పుడు దాన్ని చూసి వాళ్ళే సిగ్గు తెచ్చుకుని ఆ పరిస్థితులు లేవు. ఆయన ఓల్డ్ స్కూల్ నుంచి ఇంకా బయటికి రావట్లేదు రామకృష్ణ గారు. అంటే ఆయన కట్టుబడి ఉన్నారు ఒక సిద్ధాంతానికి, గాంధీవాదానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళే మారుతారు. సమాజంలో ఇంత మంచి ఉన్నప్పుడు మంచిని చూసి ఒక్క మాట వాసుదేవరావు, ఒక్క మాట నేనేమంటానంటే, మనకి సిద్ధాంత పరంగా వచ్చినప్పుడు మన భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఒకటి చూడండి. 2 సీట్లు వచ్చినప్పుడు అదే మాట మీద ఉన్నారు. ఇవాళ వాళ్ళు 300, 400 సీట్లు వస్తున్నప్పుడు అదే మాట. అంటే నేను అనేది మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనమే నిజం నమ్మలుకోకపోతే, అంటే నేను చెప్పిన విషయం మీద నాకే నమ్మకం లేకపోతే ప్రపంచం ఎలా నమ్ముద్ది? నా పక్కన ఉన్న వాళ్ళు డిబేట్ ఆన్ దట్ అండి. సర్టన్లీ ఒకసారి వెంకటేశ్వర గారు దగ్గరికి కాదు మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఇంకా టైం కూడా అయిపోతుంది. వెంకటేశ్వర గారు సరే, ఇప్పుడు టీవీలో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు హార్డ్ గా మాట్లాడలేదని నాతో కొంతమంది ఆఫ్ ద రికార్డులు చాలా మంది అనేవాళ్ళు. నేను అప్పుడు ఇలాగే ఆఫ్ ద రికార్డ్ ఎందుకు, నేను ఆన్ ద రికార్డే చెప్తా. మీరు హార్ష్గా మాట్లాడలేరు ఇప్పుడు కాదు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత కూడా మీరు మాట్లాడరు. ఇప్పుడు ఇదే మంచిది అంటున్నారు కదా సార్. నేనేమన్నానంటే అది కుదరదు అంటున్నా. ఇప్పుడు ఇంత జరుగుతోంది మీ చుట్టూ, రేపు పొద్దున 2029కి మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం చూడాలనుకుంటున్నారు, చూడలేరు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే. వెంకటేశ్వర గారు, సో అవుట్ రైట్గా కనిపిస్తోందండి మనకి, ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? కేశినేని నాని గారు ఆయన తీసుకొచ్చిన సామాన్య వ్యవహారం కాదు.